అల్లూరు జిల్లా దేవీపట్నంలో సారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. మండలంలోని ముంపు ప్రాంతమైన గోదావరి పరివాహక ప్రాంతంలో విచ్చలవిడిగా నాటు సారా తయారీ సాగుతోంది. ఇప్పటి వరకు 16 కేసుల్లో 18 మందికి రిమాండ్కు తరలించారు. అయినప్పటికీ అక్రమ సారా వ్యాపారానికి అడ్డుకట్ట పడ్డం లేదు. జైలుకు వెళ్లొచ్చినప్పటికీ మార్పు లేకుండా యథేచ్ఛగా అదే వృత్తిలో కొనసాగుతున్నారు. తమ భర్తలు నాటు సారాకు జీవోత్సవాలుగా మారుతున్నారని, సమూలంగా నాటుసారా తయారీని నిర్మూలించాలని పలు కుటుంబాలు కోరుతున్నాయి. నాటుసారా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు ఎస్ఐ షరీఫ్. గత 8 నెలల్లో నేను వచ్చిన కాడి నుంచి మా దేవీపట్నం కేసు పరిధిలో 18 సారా కేసులు రిజిస్టర్ చేసి ఉంది. అందులో 19 మంది ముద్దాన్ని అరెస్ట్ చేసి జైలు రిమాండ్ పంపించడం జరిగింది. ఇప్పటిదాకా సుమారు 6000 లీటర్ల బెల్లపొట్టను సారా తయారు చేసే బెల్లపొట్టను ధ్వంసం చేయడం జరిగింది. అలాగే 650 లీటర్ల నాటు సారాను సీజ్ చేయడం జరిగింది. బెల్ట్ షాప్కి సంబంధించి అయితే ఇప్పుడు దాకా 21 కేసులు రిజిస్టర్ చేసి 21 ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గ్రామంలో పిఎస్ పరిధిలో ఎక్కడైనా ఎవరైనా నాటు సారా కానీ అక్రమ బెల్ట్ షాపులు నడిపించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా కేసుల్లో ఈ 3 అంతకంటే ఎక్కువ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళపై మా ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళపై పీడీ యాక్ట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. కోడి పందాలు పేకాట అనేది ప్రస్తుతం దేవీపట్నంలో ఎట్లా లేవు. అటువంటి విషయాలు ఏమన్నా పిఎస్ పరిధిలో ప్రజలు మాకు తెలియజేస్తే వాటిపై రైడ్ చేసి వాటిని ట్రై చేస్తామండి. ఈ తరచూ ఇప్పుడు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయండి. అటు వాహనదారులందరూ వాహనాలు జాగ్రత్తగా నడపాలని చెప్పి మేము కోరుకున్నాం. ఇంకా వాహనం నడిపే వాళ్ళు 2 వీలర్ మీద ఇద్దరు, ఆటోలు అయితే లిమిటెడ్ పర్సన్స్ 4 ఉంటుంది కాబట్టి